10 వచనాల్లో కృప, దయ పదం గురించి. మన జీవితంలో కృప, దయ యొక్క ప్రాధాన్యతను బైబిల్ జీవమంతా చాటి చెప్పుతుంది. ఆదికాండము గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మనకు ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ విశ్లేషణ వివిధ సందర్భాల్లో దేవుని కృపను ఎలా అనుభవించామో చూపిస్తుంది. ఆదికాండము 6:8. నోహా అన్యుల మధ్య దేవుని దృష్టిలో కృపను పొందడం ద్వారా మంచితనం, విధేయత ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఆదికాండము 33:11. యాకోబు తన అనుభవాల్లో దేవుని ముఖంలో చంద్రికను కనుగొని కృతజ్ఞతతో తన బహుమతిని అందించడాన్ని వ్యక్తపరచాడు. ఆదికాండము 19:19. లోతు తన ప్రాణరక్షణలో దేవుని దయను తెలిసిపెట్టుకున్నాడు, అది మనకందరికీ ఆశీర్వాదం. ఆదికాండము 39:4. యోసేపు తన సేవ ద్వారా కృపను సంపాదించి, దయ జీవితం మీద చూపనీయలను స్ఫూర్తిగా నిలిపాడు. ఈ అంశాలు ప్రతి వాక్యాన్ని మనకి ఆచరణీయమైన పాఠాలుగా మార్చి జీవితాలకు మార్గదర్శకంగా ఉంచుతాయి.